తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపాదిత ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 500 ఎకరాల విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా జిల్లాల వారీగా కలెక్టర్లు భూములను గుర్తించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 1496 దరఖాస్తులొచ్చాయి. వీటి పరిశీలన పూర్తి చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఎక్కువ మొత్తంలో నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా చాలా మంది రైస్ మిల్లులు ఏర్పాటుకు ఆసక్తి చూపారు. మిర్చి, పసుపు, జొన్న, బిస్కెట్లు, చాక్లెట్లు, ఇతర పిల్లల తినుబండారాల పరిశ్రమలు, మాంసం, చేపలు, చికెన్ శుద్ధి పరిశ్రమలు, వంట నూనెలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తదితర ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ముఖ్యమైన రంగంగా గుర్తించింది. ప్రతిపాదిత జోన్లలో రోడ్లు, నీరు, విద్యుత్ సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. యూనిట్ల ఏర్పాటుకు తగిన షెడ్లు నిర్మిస్తుంది. లేఅవుట్ పూర్తయ్యాక ఆన్లైన్ ద్వారా ప్లాంట్లను ఎంపిక చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. పర్యావరణం సహా అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో పద్ధతి ద్వారా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రతి జోన్లో బఫర్ జోన్ను ఏర్పాటు చేస్తారు. టీ ఐడియా, టీ ప్రైడ్ పథకాలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రకారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందజేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీలుగా నోటిఫై చేసి టీఎస్ఐఐసి ఆధ్వర్యంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆస్తి పన్ను, నిర్వహణ ఛార్జీలు, యూజర్ ఛార్జీల ద్వారా సమకూరే నిధులతో వీటిని నిర్వహిస్తారు. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ పథకం కింద 10,900 కోట్లు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా ఆహార పరిశ్రమలకు పెట్టుబడి వ్యయం కింద నిధులు మంజూరు చేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి కనీసం 500 కోట్ల వరకు నిధులు సమకూరే అవకాశం ఉందని, వాటిని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.